అందరికీ నమస్తే ప్రజలారా, వెల్కమ్ టు ఎంఎల్ఆర్ న్యూస్ తెలుగు. నేను మీ కొత్తూరు రమేష్. ముందుగా రైతన్నలు, ఈ వీడియో చూసినటువంటి సోదరులు ప్రతి ఒక్కరు కూడా కింద ఉన్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ ని నొక్కి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే ప్రయత్నం చేయండి. ఇక తెలంగాణ రాష్ట్రంలో అనేకమైనటువంటి ప్రశ్నలు ఇవాళ మనం ప్రభుత్వాన్ని అడగాల్సినటువంటి అవసరం వచ్చింది. ఎందుకంటే ఇవాళ రైతులకు కానీ, వికలాంగులకు కానీ, వృద్ధులకు కానీ, విద్యార్థులకు కానీ, కార్మికులకు కానీ, లేకపోతే నిరుద్యోగులకు కానీ అనేక మందికి కూడా ప్రభుత్వం మాటలు చెప్పి అనేకమైనటువంటి హామీలు ఇచ్చి మోసం చేసింది. ఎందుకు మోసం చేస్తుంది ప్రభుత్వం? ఇచ్చినటువంటి మాట ఎందుకు నిలబెట్టుకోవట్లేదు? ఇవన్నీ కూడా ఇప్పుడు మాట్లాడదాం. ప్రధానంగా రైతులకు సంబంధించి, తెలంగాణ రైతాంగానికి సంబంధించి ఇవాళ రైతుల నోట్లో మట్టి కొడుతూ ఉంది తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం. నిజంగా ఎందుకు ఈ మాట చెప్తా ఉన్నాను నేనంటే, రైతు భరోసా అంశాన్ని తీసుకుంటే గనక మనము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ చెప్పినటువంటి మాట, అధికారంలోకి వస్తే గనక, మా పార్టీ అధికారంలోకి వస్తే గనక, మీరు మమ్మల్ని ఆశీర్వదించి గెలిపిస్తే గనక మీకు 15,000 రూపాయలు రైతు భరోసా ఇస్తామని చెప్పి రేవంత్ రెడ్డి గారు అప్పట్లో చెప్పారు. 12,000 ఆనాడు కేసీఆర్ గవర్నమెంట్లో వచ్చినాయి. వీళ్ళు 15,000 రూపాయలు ఇస్తామని చెప్పే ప్రయత్నం చేశారు. ఆ 15,000 రూపాయలు వచ్చినాయి అంటే ఎవరికి కూడా 15,000 రూపాయలు రాలేదు. ఎక్కడ కూడా పడలేదు 15,000 రూపాయలు. ఏ ఖాతాలో కూడా ఇప్పటి వరకు ప్రభుత్వం వేసినటువంటి రైతు భరోసా డబ్బులలో 15,000 రూపాయలు ఎవరికి రాలేదు. ప్రభుత్వం ఇక్కడనే మనకు అర్థమవుతుంది మాట తప్పింది అనేది ఇక్కడ చాలా స్పష్టంగా అర్థమవుతుంది. 15,000 రూపాయలు ఇస్తామని చెప్పి మళ్ళీ కేసీఆర్ ఇచ్చినటువంటి 12,000 రూపాయలే ఇచ్చారు. ఆయన ఎప్పుడైతే 10 సంవత్సరాలు ఆయన ఇచ్చిన 12,000 రూపాయలు ఉన్నాయో రైతు భరోసా, అదే డబ్బుని ఇవాళ కాంగ్రెస్ పార్టీ కూడా ఇచ్చింది. కేసీఆర్నే ఫాలో అయ్యకుండా వచ్చారు. కానీ ప్రభుత్వం మాటలు ఏం చెప్పింది, చేతల్లో ఏం చూపెడతా ఉంది? 15,000 రూపాయలు ఇస్తామని చెప్పి మరి 12,000 ఎందుకు ఇస్తా ఉన్నారు? ఎందుకు ప్రజలని, రైతులను ఎందుకు మోసం చేస్తా ఉన్నారు? రైతులకు మీరు చెప్పినటువంటి మాట 15,000 రూపాయలు కదా, మరి 15,000 రూపాయలు ఇవ్వాలి కదా, ఎందుకు ఇవ్వట్లేదు ఇవాళ? సరే, ఇచ్చినటువంటి 12,000 రూపాయలైనా సమయానికి వస్తున్నాయా? సమయానికి రైతులకు పడతా ఉన్నాయా? ఇవాళ రైతులంతా కూడా వాళ్ళ కళ్ళల్లో ఒత్తులు వేసుకొని మరి ప్రభుత్వం ఎప్పుడు మాకు ఆదుకుంటుంది, ఎప్పుడు మాకు రైతు భరోసా డబ్బులని మా ఖాతాలో జమ చేస్తుంది అని చెప్పి వాళ్ళు కళ్ళల్లో ఒత్తులు వేసుకొని మరి ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతాంగం అందరూ కూడా, ఒక గ్రామం కాదు, ఒక జిల్లా కాదు, ఒక మండలం కాదు, రాష్ట్రం అంతటా ఉన్నటువంటి రైతు సోదరులందరూ కూడా ఇవాళ రైతు భరోసా డబ్బుల కోసం వాళ్ళు ఎదురు చూస్తూ ఉన్నారు. అంటే వాళ్ళకు ఏదో మిమ్మల్ని డిమాండ్ చేయట్లేదు, ప్రభుత్వాన్ని ఏదో అడగట్లేదు, మీరు పుణ్యానికి ఇవ్వండి అని ఏది కూడా చెప్పట్లేదు వాళ్ళు. కానీ వాళ్ళకి ఇచ్చినటువంటి మాట నిలబెట్టుకోండి, మాకు ఇస్తామన్నటువంటి రైతు భరోసా డబ్బులని మాకు ఇవ్వండి అని చెప్పి వాళ్ళు ప్రశ్నిస్తూ ఉన్నారు. వాళ్ళందరినీ కూడా వాళ్ళ కాంగ్రెస్ పార్టీ పట్టించుకోవట్లేదు. రేవంత్ రెడ్డి గారు ఢిల్లీ పోతా ఉన్నాడు, ఢిల్లీ నాయకులతో ఆయన బిజీగా ఉంటా ఉన్నాడు. ఢిల్లీ పోయేది మళ్ళీ ఎందుకు? రైతుల సమస్యలు తీర్చేందుకు ఏమైనా పోతున్నాడు కానీ మనం అనుకోవచ్చు. కానీ రైతుల సమస్యలు ఏ మాత్రం కూడా పరిష్కారం కావట్లేదు. ఇవాళ చాలా మంది కూడా ఉన్నారు రాష్ట్ర వ్యాప్తంగా. మీరు ఒక్కసారి బయటికి పోయి ఒక బస్తీకి కానీ, ఒక కాలనీకి కానీ పోయి అడగండి, డీజిల్ ధరలు ఎట్లా పెరిగినాయి, తర్వాత నిత్యావసర సరుకుల ధరలు ఎట్లా పెరిగినాయి, తర్వాత ఇంకా వేరే ప్రతి దానికి ధరలు ఎట్లా పెరిగినాయి, మూవీ టికెట్స్ కానీ, లేకపోతే పెట్రోల్ కానీ, డీజిల్ కానీ, లేకపోతే ఇంకా సరుకులు కానీ, లేకపోతే ఇంకా వేరే ఏవైనా వస్తువులు కానీ మీరు అడగండి, ధరలు ఇక్కడికక్కడ పెరిగిపోయినాయి, 1కి 2 డబల్ అయిపోయినాయి. ఇదే మాట మళ్ళీ వెళ్ళి రైతులను అడగండి, మీకు గిట్టుబాటు ధర వస్తుందా, రైతుల ధాన్యానికి ధర మంచిగానే పలుకుతా ఉందా, ధర పెంచుతా ఉన్నారా? ఒకసారి మాట పోయి రైతులను అడగండి. కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేస్తూ ఉంది, రైతు లేకపోతే మనం ఏం లేము అది అని చెప్పేసి పైకి నమ్మిస్తూ ఉంది, మనని నమ్మించి వాళ్ళ వలలో వేసుకుంటా ఉంది. ఇవాళ రైతు దేశానికి వెన్నెముక్క లాంటి వాడు అని చెప్పి మనము ఎక్కడ కూడా ఊరికే చెప్పలేరు పెద్దలు. రైతులు చాలా మంది కూడా చనిపోతా ఉన్నారు. రాష్ట్రంలో రైతులంతా కూడా పంట నష్టాలు జరిగి పంటలు కొట్టుకోపోయి వాళ్ళంతా కూడా ఏం చేయాలనో తోచక, తెచ్చినటువంటి అప్పు ఎట్లా కట్టాలి, అప్పులో ఇంటికి వస్తూ ఉంటే, అప్పులకు మిత్తులు పెరుగుతూ ఉంటే ఏం చేయాలనో తెలియక వాళ్ళ కుటుంబంతో ఆ బాధలు చెప్పుకున్నా కూడా కొంతమంది ఆ బాధలు ఏ రకంగా కూడా తీర్చలేక చాలా మంది వాళ్ళే ఆత్మహత్యలు చేసుకొని చనిపోయినటువంటి పరిస్థితి. మరి వాళ్ళ రైతులు దేశానికి వెన్నుముక్క లాంటి వాళ్ళు అంటా ఉన్నారు కదా. మరి అటువంటి రైతు ఒక రైతు చనిపోతే మీకు కనీసం ఏ మాత్రం కూడా ఇంకేత జ్ఞానం లేదా? తక్షణమే ఒక జీవో విడుదల చేసి రైతులందరికీ కూడా, పంట నష్టపోయినటువంటి వాళ్ళందరికీ కూడా ఒక డబ్బులను వేసే ప్రయత్నం చేయాలి కదా ప్రభుత్వము. వాళ్ళందరిని ఆదుకోవాలి కదా. మొన్న ఆకాల వర్షాలు ఒక్కసారిగా వరుణుడు విరుచుకుపడి దాదాపు 10 రోజుల పాటు కుండపోత వర్షాలు కురిసినాయి.
ఎక్కడికక్కడ మక్క కానీ, కంది కానీ, పసుపు కానీ, పత్తి కానీ అన్ని పంటలు కొట్టుకుపోయినాయి. అన్ని పంటలు కొట్టుకుపోయి వాళ్ళ ఆశలు మొత్తం కూడా నీళ్ళల్లా కొట్టుకుపోయినటువంటి పరిస్థితి. రైతులు పెట్టుకున్నటువంటి పెట్టుబడి మొత్తం కూడా 10 రోజుల్లోనే మొత్తం కొట్టుకుపోయి వాళ్ళంతా బాధలు పడతా ఉన్నారు. మరి ప్రభుత్వం మాత్రం ఏం చేయట్లేదు. ఓసారి ఏమో మెషిన్ తీసుకొని వస్తారు, ఆ మెషిన్ తీసుకొని వచ్చి 150 కోట్ల రూపాయలు పెడతారు. అంతకుముందు గ్లోబల్ సమ్మిట్ అంటారు, 300 కోట్ల రూపాయలు పెడతారు దానికి. అంటే మీరు ఇన్ని కోట్లు పెడతా ఉన్నారు, బానే ఉన్నది. మన రాష్ట్రంలో రైతులు కదా, మన రాష్ట్ర ప్రజలు కదా, మన రైతాంగం కదా, మన సోదరులు కదా, వాళ్ళు చనిపోతూ ఉంటే, వాళ్ళు ఇబ్బందులు పడుతూ ఉంటే మరి ప్రభుత్వానికి కనికరం లేదా? ఏం చేస్తా ఉన్నారు నాయకులు? ఎవరి కోసం పనిచేస్తా ఉన్నారు? ఇవాళ మిమ్మల్ని గెలిపించింది తెలంగాణ ప్రజలు. దయచేసి వీళ్ళ గురించి ఆలోచన చేయండి. ఎప్పటికీ కూడా ఢిల్లీకి పోవడము, వాళ్ళని కలవడము, లేకపోతే అధిష్టానాన్ని ఏదో కలిసి రావాలి, చుట్టం చూపులు చూసి రావాలని చెప్పి పోతా ఉంటే ఇక్కడ రాష్ట్రం వల్ల కల్లోలం అవుతా ఉంది కదా. ఇవాళ ఒక కంపెనీకి ఒక CEO లేకపోతే ఆ కంపెనీ మొత్తం కూడా అడ్డగోలుగా తయారైపోతుంది. ఉన్నటువంటి ఎంప్లాయీస్ అంతా కూడా ఒకరికొకరు కొట్లాడుకుంటారు, ఎవరి మాట ఎవడు వినడు, చాలా దారుణంగా తయారైపోతుంది, డౌన్ఫాల్ అయిపోతుంది కంపెనీ మొత్తం. సో మరి ఇవాళ మన రాష్ట్రంలో ముఖ్యమంత్రి ఆ కుర్చీలో కూర్చోకుండా ఢిల్లీకి పోతా ఉంటే, రేపు పోతాడు, రేపు కూడా పోతే ఒక 61వ పోయాడు ఢిల్లీకి ఇప్పటికి. మరి ఇన్నిసార్లు ఢిల్లీకి పోతే మరి ఇక్కడ రైతులను ఎవరు పట్టించుకోవాలి? రైతు భరోసా డబ్బులు ఎవరు వేయాలి? ఏమైంది? రైతు భరోసా డబ్బులు ఎందుకు ఆలస్యం అవుతా ఉన్నాయి? ఎందుకు రైతులకు సమయానికి రైతు భరోసా డబ్బులు పడట్లేదు? ఇవాళ డిసెంబర్, ఈ మంత్ డిసెంబర్ కూడా అయిపోతుంది, ఇంకొక 2-3 రోజులు అయితే డిసెంబర్ కూడా అయిపోతుంది. మరి ఇంకెప్పుడు వేస్తారు రైతు భరోసా డబ్బులని? మీరు ఆల్రెడీ డిసెంబర్లో వేయాలి రైతు భరోసా డబ్బులని, కానీ ఇప్పటికీ కూడా మీరు రైతు భరోసా డబ్బులని వేయకపోతే మరి రైతులు వాళ్ళ కష్టాలని ఎవరితో చెప్పుకోవాలి? అంటే రైతుల పైన మీకు నిజంగా ప్రేమ ఉన్నదా లేదా? వాళ్ళ పైన ఒక చిత్తశుద్ధి, ఒక గౌరవం, మర్యాద ఉన్నదా లేదా? మీకు వాస్తవానికి ఇక్కడ ఇదంతా చూస్తూ ఉంటే లేనట్టుగానే కనబడతా ఉంది. పైకి వచ్చి మళ్ళీ రైతులే మాకు వెన్నెముక్క లాంటి వాళ్ళు, రైతులు లేకపోతే మేము లేము అన్ని సామెతలు చెప్తారు, పిట్ట కథలు చెప్తారు రైతులకు. కాబట్టి ఇది రైతులు గుర్తుపెట్టుకోవాలి. మొన్న సర్పంచ్ ఎన్నికల్లోనే రైతు భరోసా డబ్బులు వస్తాయి అనే చర్చ జరిగింది, కానీ సర్పంచ్ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ గుర్తు లేదు కాబట్టి అరే మనం ఇప్పుడు రైతు భరోసా డబ్బులు వేసినా కూడా మనకు ఏం పెద్ద ప్రయోజనం ఉండదు, ఎట్లా మన పార్టీ గుర్తు కూడా అక్కడ లేదు కాబట్టి మనం డబ్బులు వేసినా వాళ్ళు ఎవరో వాళ్ళ సొంత గ్రామంలో ఉన్నటువంటి వ్యక్తులనే గెలిపించుకుంటారు. సో మన ఎన్నికల్లో మన గుర్తు ఉంటే మనం డబ్బులు వేస్తే అప్పుడు మన గుర్తు మీద నొక్కుతారు అని చెప్పి ప్రభుత్వం మొన్న సర్పంచ్ ఎన్నికలలో వేయలేదు. ఇప్పుడు మరి ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలకు వేస్తారు అనే ఒక ప్రచారం జరుగుతుంది. ఇప్పటికైతే డిసెంబర్లో రైతు భరోసా డబ్బులు రావాలి. 2 విడతలు అంటే జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే, జూన్లో ఒకటి రావాలి, తర్వాత మళ్ళీ డిసెంబర్లో ఒకటి రావాలి. 6 నెలలకు ఒకసారి రైతు భరోసా డబ్బులు వేయాలి సంవత్సరంలో 2 విడతల్లో. అంటే 6 నెలల్లో జూన్ ఒకటి, తర్వాత మళ్ళీ డిసెంబర్ ఒకటి. మరి ఇప్పుడు డిసెంబర్ వచ్చింది, తర్వాత డిసెంబర్ కూడా అయిపోతుంది. కానీ ఇప్పటికీ రైతు భరోసా ముచ్చట, రైతు భరోసా అంశం ఎక్కడ కూడా తెరపైకి రాలేదు. రైతుల గురించి కనీసం ప్రభుత్వం ఆలోచన కూడా చేయనట్టుగా కనబడుతుంది. మరి రైతుల పైన ఇంత ఎందుకు పగబట్టుకున్నారు? ఎందుకు ఇంత వాళ్ళ పైన ఒక విరక్తి చూపెడతా ఉన్నారు? ఎందుకు ఈ రకంగా వాళ్ళని హింసిస్తా ఉన్నారు, మోసం చేస్తా ఉన్నారు? ఇవాళ పంట నష్టాలు జరిగి పంటలు పండక అనేక మంది రైతులు చనిపోతున్నటువంటి పరిస్థితి. వాళ్ళని పట్టించుకోండి, వాళ్ళ కుటుంబాలను పట్టించుకోండి. సినిమా థియేటర్లకు లేకపోతే సినిమా టికెట్లకు అప్పటికప్పుడే జీవోలు విడుదల చేయడం కాకుండా రైతుల పైన దృష్టి పెట్టండి, రైతుల ప్రాణాల పైన దృష్టిలు పెట్టండి. ఒక ప్రాణం పోయిందంటే మనం ఒక రైతుని కోల్పోయినట్టు, అది గుర్తుపెట్టుకోండి. రైతు అంటే మీకు మరి చిన్న చూపా లేకపోతే ఏందో నాకు అర్థం కావట్లేదు. కానీ ఇవాళ చాలా మంది చనిపోతా ఉంటే ప్రభుత్వం మాత్రం ముందుకు అస్సలు కూడా కదలట్లేదు, మొద్దు నిద్ర వీడట్లేదు. దున్నపోతు మీద వాన పడితే అది ఎట్లా ఉంటుందో ఆ రకంగా నడుస్తుంది పరిస్థితి. అరే రోజుకో రైతులు చనిపోతా ఉన్నారు. ఆ పురుగు మందు దాగి వాళ్ళు వీడియోలు తీసుకొని మేము ఇట్లా పంటలు పెట్టుకున్నాము, మేము నష్టపోయింది, చనిపోతున్నాం అని చెప్పి చనిపోతా ఉంటే ప్రభుత్వం ఏం చేస్తుంది? అసలు ఎవరి కోసం పనిచేస్తా ఉన్నారు? ఈ ప్రభుత్వం ఎవరిది? ప్రజలది కదా, రైతులది కదా ప్రభుత్వము. మరి వాళ్ళ డబ్బులని వాళ్ళకి ఇవ్వకపోతే ఎందుకు మీరు ఎవరికి పెడతారు? అంటే మీరు ఢిల్లీ యాత్రలకు పెట్టుకుంటారా? మీరు ఎయిర్పోర్ట్లలో పోయి మంచి హెలికాప్టర్లలో తిరగడానికా? దేనికి ప్రజా సొమ్ముని ఎక్కడ వాడాలి? అసలు ఎవరి కోసం వాడాలి? ముఖ్యమంత్రి ఏం చేస్తా ఉన్నాడు? నాయకులు ఏం చేస్తా ఉన్నారు? ఇవాళ రైతు భరోసా కోసం అంతా కూడా ఎదురు చూస్తా ఉన్నారు. అది పక్కన పెడితే మొన్న పంట నష్టం జరిగి రైతులంతా కూడా చనిపోతా ఉన్నారు. అరే ఇంతమంది రైతులను మనం కోల్పోతా ఉన్నాము, మన రాష్ట్రం ఆగమైతా ఉన్నది, మన రైతులంతా కూడా చనిపోతా ఉన్నారు. వాళ్ళని ఏదో ఒకటి చేసి ఆదుకుందాము, వాళ్ళకు భరోసానిద్దాము, ఎంతో కొంత ఆర్థిక సహాయం చేసి వాళ్ళకి కనీసం ధైర్యం చెప్దామని కనీసం ఇంకిత జ్ఞానం లేదా ప్రభుత్వానికి? అరే ఏదో మేము నడిపిస్తామని చెప్పి మాటలు చెప్పుడు కాదు, చేతలలో ఏమైనా చూపించాలి. అప్పుడే కదా మిమ్మల్ని నిజమైనటువంటి నాయకులు అని చెప్పేసి ప్రజలు అంటారు. సో ఇవాళ నేను ఒక సామాన్య రైతు బిడ్డగా ప్రశ్నిస్తా ఉన్నా, ఒక ఆవేదనతో అడుగుతా ఉన్నా. అరే రైతు భరోసా డబ్బులు వేయండి, ఇప్పటికైనా ఇచ్చినటువంటి మాట నిలబెట్టుకోండి.
ఎట్లా 15,000 రూపాయలు వేస్తామని చెప్పారు, అది మోసం చేసిర్రు. కనీసం ఆ 12,000 రూపాయలైనా వేయండి, ఇచ్చినటువంటి మాట అదైనా నిలబెట్టుకోండి. అది కూడా వేయకపోతే మరి రైతులు ఎక్కడ పోవాలి, ఎవరిని అడగాలి? ఈ అధికారులు అగ్రికల్చర్కి సంబంధించి ఎవరైతే ఆఫీసులు ఉంటారో రైతు వేదికలు కానీ ఇంకెక్కడ పోయినా కూడా వాళ్ళ నిర్లక్ష్యానికి నిజంగా దండం పెట్టాలి. అరే ఎంతమంది పోని నాకు తెలియదు అని చెప్తా ఉన్నారట. మరి ఎందుకు మీ గవర్నమెంట్లో ఇంత దారుణంగా ఎందుకు ఉన్నదో మాకు తెలియదు. అప్పట్లో కేసీఆర్ ఉన్నప్పుడు ఆయన మాట అందరు వింటుండే. అధికారికి పోయి ఏమన్నా అడిగితే ఏదైనా ఒకటి శాఖకు సంబంధించి ఆ సంబంధిత అధికారి దగ్గరికి పోతే ఒక పరిష్కారం దొరుకుతుండే. కానీ వాళ్ళ కాంగ్రెస్ ప్రభుత్వంలో అధికారుల దగ్గరికి పోతే మాకు తెలియదు అంటా ఉన్నారు. మరి ఎవరికి చెప్పాలి? వాళ్ళెవరికి తెలియదు అంటే ముఖ్యమంత్రి గారికి వస్తారా, ముఖ్యమంత్రి దగ్గరికి వస్తారా, రాణిస్తారా ముఖ్యమంత్రి దగ్గరికి రైతులని వీళ్ళందరినీ వాళ్ళ కష్టాలు చెప్పుకోండికే? మరి అధికారుల దగ్గరికి పోతున్నారు, అధికారుల దగ్గరికి పోతే వాళ్ళు పట్టించుకోకపోతే ముఖ్యమంత్రి గారి దగ్గరికి వచ్చి వాళ్ళ బాధను చెప్పుకుందామంటే మీరు రానియ్యరు. మరి రైతులు ఎక్కడ పోవాలి, ఎవరితో వాళ్ళ సమస్యలు చెప్పుకోవాలి? ఇవాళ రైతు భరోసాలో కూడా కొన్ని మార్పులు జరిగే అవకాశం ఉన్నదట. గవర్నమెంట్ ఉద్యోగులకు కూడా కొంతమందికి రైతు భరోసా రాకపోవచ్చు అనే ఒక చర్చ ఉన్నది. తర్వాత ఇంకా కూడా ఏదైతే గతంలో కేసీఆర్ కూడా రాళ్ళు గుట్టలు రప్పలు అన్నిటికీ కూడా రైతు భరోసా ఇచ్చారు ఆనాటి బీఆర్ఎస్ ప్రభుత్వం. సో ఇప్పుడు అట్లా కాకుండా కాంగ్రెస్ ప్రభుత్వం చేసినటువంటి మార్పు మనం చూసాం. ఏదైతే వ్యవసాయం జరుగుతున్నటువంటి భూమి ఉన్నదో, సాగు ఎట్లయితే చేస్తా ఉన్నారో ఆ భూమికి మాత్రమే రైతు భరోసా డబ్బులు వేస్తారు అనే చర్చ కూడా జరుగుతుంది. సపోజ్ మీకు ఒక 10 ఎకరాల భూమి ఉన్నది, ఆ 10 ఎకరాల భూమిలో మీరు ఒక 3 ఎకరాలు పంట సాగు చేస్తా ఉన్నారు, మక్కనో పత్తో ఈతో పెట్టి ఒక 3 ఎకరాలు నడిపించుకుంటా ఉన్నారు. మిగతా 7 ఎకరాలు ఖాళీగా ఉన్నది, బీడుపడ్డది. ఆ 7 ఎకరాలకు రైతు భరోసా రాదట. ఇది ఒక చర్చ మాత్రమే, నిజం కాదు, ఒక చర్చ మాత్రం జరుగుతూ ఉంది. సో మరి ఇదొకటి. తర్వాత ఇంకా ప్రభుత్వానికి ఎవరైతే ట్యాక్సులు కడతా ఉన్నారో వాళ్ళకు కూడా రైతు భరోసా వచ్చే అవకాశం లేనట్టుగా కనబడుతోంది. ఏది ఏమైనప్పటికీ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ రైతన్నల తరపున ప్రభుత్వాన్ని కోరుకుంటా ఉన్నాము, దయచేసి మీరు ఇప్పటికైనా మారండి. రైతు భరోసా డబ్బులని సకాలంలో వేసే ప్రయత్నం చేయండి. డిసెంబర్ కూడా అయిపోతా ఉన్నది. మీరు ఎన్నికలకు రైతు భరోసా డబ్బులు వేస్తే ప్రజలు ఇప్పటికే చాలా ఇబ్బందులు పడతా ఉన్నారు, పంట నష్టాలు జరిగినాయి, రైతులంతా కూడా అనేకమైనటువంటి కష్టాల్లో ఉన్నారు. కాబట్టి ప్రభుత్వం ఇప్పటికైనా వాళ్ళని ఆదుకొని ఒక ధైర్యాన్ని చెప్పాలి. ప్రభుత్వం రైతులందరికీ కూడా రైతన్నలందరికీ కూడా అండగా ఉండాలని చెప్పి మేము కోరుకుంటా ఉన్నాము. మరి ముందు ఏం జరుగుతుంది, ఎటువంటి పరిణామాలు చోటు చేసుకోబోతామని అయితే చూసే ప్రయత్నం చేద్దాం. అంతవరకు ప్రతి ఒక్కరు కూడా వేచి ఉండండి. అదే విధంగా మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకుని మనకు అండగా ఉంటారని చెప్పి నా మనస్ఫూర్తిగా వేడుకుంటూ నేను మీ కొత్తూరు రమేష్. ధన్యవాదాలు మిత్రులారా.